సుగుణ, గోపాల్ నువ్వా? ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? సుగుణ, నేను నీ తరఫున వాదించబోతున్నాను. వద్దు గోపాల్, నువ్వు ఓడిపోవడం నేను చూడలేను. అంటే? అవును, నేను నిజంగా నేరస్తురాల్ని. నువ్వు ఈ హత్య చేయలేదు, నా మనసు చెప్తుంది. మనసు చెప్పే సాక్ష్యాల్ని ఏ చట్టం పట్టించుకోదు లాయర్ గారు. సుగుణ, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నువ్వు ఈ హత్య చేశావా? నీ కళ్ళలోకి చూసైనా చేసిందే చెప్పాలిగా. నేనే ఈ హత్య చేశాను గోపాల్. అబద్ధం, నువ్వు ఈ హత్య చేయలేదు. కోర్టును నమ్మించగలవేమో కానీ గోపాల్ని నమ్మించలేవు. నమ్మవలసింది కోర్టు, గోపాల్ కాదు. సుగుణ, ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటది? ఎందుకోసం చెప్తున్నావు ఈ అబద్ధం? జవాబు చెప్పలేను. నన్నేమడకు గోపాల్. నీ జీవితంలోకి నా రాక ఒక కళని మర్చిపో. ఎలా మర్చిపోగలను? నీ రాకతోనే నా జీవితం ఆరంభమైంది. నిజాన్ని తెలుసుకుంటాను, నిన్ను రక్షించుకుంటాను. వస్తా. నేరం చేశానంటోంది, నిజం చెప్పనంటోంది. అన్నీ పోగొట్టుకుని అది నేరస్తురాలిగా అక్కడ కూర్చుంది. భర్తను పోగొట్టుకుని ఇది పిచ్చిదానిలా చీకటి గదిలో కూర్చుంది. ఈ పరిస్థితుల పరిణామం ఎలా ఉంటుందో తెలియటం లేదు. తలుపు ఎందుకు తీసావు? వెలుగొస్తుందని. లేదు, నాకు వెలుగు రాదు, రాకూడదు. ఏ? ఎందుకని? ఎందుక? మరి వెలుగు తెలుపు, నేను నలుపు. పాపం, నాలాంటిదే చీకటి, అది నలిపే. అందుకే చీకటి నేను ఒకటి. దీపం నేను వేస్తాను. వేస్తేవే, ఆ దీపం చీకటికి. నా దీపం వేరే ఉంది. ఎక్కడ ఉంది? నాలో ఉంది. ఆ దీపం వస్తేనే నా కళ్ళకు వెలుగు. అంటే పుట్టబోయే పాప? అవును, అది పాపల్లాంటి నల్లటి పాప కాదు, పుణ్యం లాంటి తెల్లటి పాప, దీపంలా వెలిగే పాప. పుట్టబోయే పాప తెలుపని ఎవరు చెప్పారు నీకు? కాదని ఎవరు చెప్పారు నీకు? శేషగిరి. శేషగిరి నాతో చెప్పాడు, నీకు పుట్టబోయే పాప నలుపని. పసిబిడ్డ, దాని గురించి అలా అనుకుంటే పాపం, కళ్ళు పోతాయి తెలుసా? మరి శేషగిరి నాతో అలా చెప్పాడే? అబద్ధం, అతనివన్నీ అబద్ధాలే. ప్రేమ అబద్ధం, పెళ్ళి అబద్ధం, మనసు అబద్ధం, మాట అబద్ధం. ఆయన నమ్మకండి, ఆయన నమ్మకండి. నమ్ముతాను, అతను మంచివాడు, అతనివన్నీ నమ్ముతాను. మంచివాడా? మొదట నేను అలాగే అనుకున్నాను.
నమ్మాను, ప్రేమించాను, పూజించాను. కానీ కానీ అతనివన్నీ నిజాలే. నీ పాప నలుపే. కాదు కాదు, అతనివన్నీ అబద్ధాలే. నీకెలా తెలుసు? నేను విన్నాను. ఎప్పుడు? అప్పుడే ఆయన సుగుడు మీదకి వెళ్ళినప్పుడు, నేను ఆపినప్పుడు, నువ్వు చంపినప్పుడు. అవునా? అవునా? అవును, నేను చంపినప్పుడు. ఎప్పుడు చంపావు? ఎందుకు చంపావు? ఎలా చంపావు? ఆ రోజు నాన్నగారు ఆస్తి వినగానే కోపంతో ఇంటికొచ్చాను. అయితే దాన్ని ఎప్పుడు వదిలేయబోతున్నావు? ఏమిటి అనేది? ఆస్తి అందగాని నువ్వు చేయబోయేది. నిజమే, వదిలేయబోతున్నా. నీకెంత ఆస్తి కావాలన్నా, ఏం కావాలన్నా ఇస్తాను. దానికి ద్రోహం చేయకు. దేవుళ్ళ నిన్ను ఆరాధించే దాని గుండెలు బద్దలు చేయకు. చిన్నతనం నుంచి అది తనకు తానే అందరికీ అన్నిటికీ దూరం అయింది. నిన్ను ప్రేమించింది, పూజించింది. ఇదంతా దగా మోసం అని తెలిస్తే అది బ్రతక దగ్గరే. దానికి అన్యాయం చేయకు. అవసరం వచ్చింది కనుక చెప్తున్నా. మరొకరికి అన్యాయం చేయడం కంటే మనల్ని మనం అన్యాయం చేసుకోవడం చాలా రంగేళి రాజాలాగా పోసిన ఆ జీవితాన్ని రంగు రూపం లేని ఓ నల్లటి పిశాచి లాంటి ఆడదంతో గడపడం. నాన్నగారు, ఇందాక ఆయన గురించి మీరు చాలా తేలిగ్గా మాట్లాడారు. కానీ ఆయన దేవుడు. ఎందుకో తెలుసా? కన్నవాడివి, నలుపు చూసి నన్ను ఎంత ద్వేషిస్తున్నావు. కానీ నలుపు చూసి నన్ను కట్టుకున్న ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే అందుకే ఆయన దేవుడు, ఆయన దేవుడు. దాని జీవితంలోకి ఎందుకు ప్రవేశించా? ఆస్తి కోసం, డబ్బు కోసం, కానీ దానికోసం మాత్రం. అదంటే నాకు అసహ్యం. దాని మెడలో మూడు ముళ్ళు ఆలోచించుకుంటూ వేశాను. తీరిపోయే అవసరాల కోసం కాదు నాన్నగారు ఆయన ఈ తాడుకు 3 ముళ్ళు వేసింది. నన్ను విడిచిపెట్టిపోవటానికి కాదు నాన్నగారు ఆయన నాతో కలిసి 7 అడుగులు నడిచింది. కలలో కూడా నన్ను కాదనుకోరు, వచ్చే జన్మలో కూడా నన్ను విడిచిపోరు. ఆయన గురించి అంత తేలిగా మాట్లాడకండి. దాని మాట అంటే నాకు దాన్ని నవ్వు చూస్తే నాకు రోత. జీవితాంతం మీ పాదాల చెంత కూర్చుని మీ పాట వినే అవకాశం అదృష్టవంతుడు నేను రుణ. నేను భరించాను. ఎందుకోసం? ఆస్తి కోసం, డబ్బు కోసం. నువ్వు దుర్మార్గుడు. హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. ఈ నిజమైతే అదే దానిలో పెరిగే బిడ్డ అన్యాయం అయిపోతాడు. ఆ నల్ల పీను కంటేనే నాకు జాలి లేదు. దాని కడుపులో పెరిగే మరో నల్లమొద్దంటే నువ్వు నన్ను చంపలేవా? చంపలేవు. కోపంతో, ద్వేషంతో, బాధతో, అసహ్యంతో ఆయన్ని నేనే చంపుకున్నాను. అవును, నా మాంగళ్యాన్ని నేనే తెంపుకున్నాను. నా పసుపు కుంకుమల్ని నేనే చెరుపుకున్నాను. నేను చేసిన ఈ నేరానికి నన్ను క్షమించకండి. నాకు ఊరి శిక్ష వేయండి. నాకు ఊరి శిక్ష వేయండి. యువర్ ఆనర్,
I very humbly request the court to adjourn the case till the recovery of my witness. శాంక్షన్. Thank you. డాక్టర్, డోంట్ వరీ, ప్రసవం సునాయాసంగా జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. తల్లికి సుఖ రావడానికి కొంత టైం పడుతుంది. గుడ్ న్యూస్, మీకు ఆడపిల్లమ్మా. నా బిడ్డ ఎక్కడ? ఇదిగోనమ్మా. నీ బిడ్డేనమ్మా. ఈ బంగారు బిడ్డకు నేనే తల్లిని. ఈ బంగారు బిడ్డకు నేనే తల్లిని. తాతయ్య, ఇదిగో నీ అరుణమ్మ బిడ్డ, నా బిడ్డ. చూడా చూడా చూడవే చూడు, తెలుగంతా నాకు బిడ్డ పుట్టింది, తెలుపంతా నాకు పాపై పుట్టింది. చూడవే ఎంత బాగుందో చూడు. నీకు నచ్చే తెలుపు, నువ్వు మెచ్చే మెరుపు, అసహ్యంతో దూరం చేసుకోవాల్సిన నలుపు కాదు కదా నాన్న, కాదు కదా. అమ్మా, నాది గుండెనమ్మా, బండ కాదు. బ్రద్దలవుతుందలా మాట్లాడకమ్మా. తీసుకో నాన్న, అందరికీ నీ మనవరాలని గొప్పగాను గర్వంగాను చెప్పుకోవచ్చు. తీసుకో నాన్న, అమ్మా తీసుకో. నాన్న, నవ్వుల పాలైన ఈ నల్ల పిల్ల పువ్వు లాంటి బిడ్డను అందిస్తుంది. ఒక్కసారి ముద్దు పెట్టుకో నాన్న, నా పాపని. నేను పొందలేనిది, నాకిక అందనిది నా బిడ్డకి, నా ఊరుసికి అంది నాన్న, నా ఊరుసికి అంది నాన్న. నీ బిడ్డనే కాదమ్మా, నా బిడ్డని ముద్దు పెట్టుకుంటానమ్మా. అరుణ,